హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడి అఫీషియల్ తెలుగు ఇన్ఫో. ఈరోజు అండి మన వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే కొత్తగా ఏమైనా అప్డేట్స్ వచ్చాయా అనే వాటి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. మనం ఒక 3 days అవుతుందండి వీడియోలు చేసుకోక. ఎందుకంటే అంత గొప్ప ఇన్ఫర్మేషన్స్ ఇట్లా ఏం లేవు, కాబట్టి నేను వీడియో చేయలేకపోయాను. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమైనా అంత పెద్ద విషయాలు ఉన్నాయా అంటే అవి కూడా లేవు. కానీ మన సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో చాలా న్యూస్లు చాలా రకాలుగా వైరల్ కావడం జరుగుతుంది. కొంతమంది ఫౌండర్స్ వాటిని వైరల్ చేయడం కూడా జరుగుతుంది. అందరూ కాదండి, కొంతమంది. సరే, ముందుగా మన విక్టరీ విత్ యాష్లో కానీ, ఓఈఎస్లో కానీ ఏమైనా అప్డేట్స్ కానీ, పాపప్స్ కానీ, కొన్ని మార్పులు చేర్పులు అని ఏమైనా వచ్చాయంటే నేను రెండిటలా చెక్ చేయడం జరిగింది. ఎందులో కానీ ఎటువంటి మార్పులు లేవు, ఎలాంటి అప్డేట్స్ లేదు, ఎలాంటి పాపప్ లేదు. మన ఎల్సీ మెంబర్స్ ఎప్పుడైతే వాళ్ళు యూట్యూబ్ లైవ్ పెట్టుకుర్రో అప్పటి నుండి చాలామంది చాలా రకాలుగా స్పందించడం జరుగుతుంది. ముఖ్యంగా మన తెలుగు లీడర్స్లలో కొంతమంది కళాకారులు చాలామంది ఉండడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్క న్యూస్ని వైరల్ చేయడం, ప్రతి ఒక్క టెక్స్ట్ని అన్ని గ్రూపులకు షేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఈ మధ్యకాలంలో మొన్న 2 రోజులు బట్టి చూస్తే మనకి April 9th చాలా శుభపరిణామైన డేటు. ఈ వారం చాలా గొప్పదైన డేటు. చాలా బల్క్లా మనకు అప్డేట్స్ రాబోతున్నాయి. అదే బల్క్లా మనకు పేమెంట్స్, కమిషన్స్, బోనస్ అన్నీ రాబోతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు విక్టరీ విత్ యాష్ని, ఓఎస్ని కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే మనకు పాపప్స్ రాబోతున్నాయి, రేపు రాబోతున్నాయి, వెంటనే రాబోతున్నాయి అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చూసిన నార్మల్ ఫౌండర్స్ మాత్రం సతమతం అవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి ఏం జరగనప్పుడు ఈరోజు ఈ 9th రోజు రేపు కానీ ఈ వారంలో రాబోతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఈ ఫౌండర్స్ అందరూ కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. అసలు నిజం ఏది, ఇలా అబద్ధం ఏది, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేటు, ఎవరు నిజం చెప్తారు, ఎవరు అబద్ధం చెప్తారు తెలుసుకోలేక వాళ్ళు సతమతం అవ్వడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల బట్టి వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. అయినా ఇలాంటి ఫలితం లేకపోయినప్పటికీ ఏదో ఒక ఆశ, ఏదో ఒక రోజు మనకు ఏదో మంచి జరగబోతుంది, మనం బాగుపడబోతున్నాం, సంతోషంగా ఉండబోతున్నాం హోప్ తోటి అయితే ఉండడం జరిగింది. అయినా దొరికిందే సందు అని చెప్పి కొంతమంది ఫౌండర్స్ చాలా విచ్చలవిడిగా మన ఫౌండర్స్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. లేనిపోని అప్డేట్స్ ఇచ్చుకుంటూ, లేనిపోని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ, ఇది రాబోతుంది, ఇది వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, చూసుకుంటూ ఉండండి చెప్పడం జరుగుతుంది. ఇంకొంతమంది అయితే మన యాష్ మఫారా గారు ఇవ్వబోయేటివన్నీ చూస్తే, ఒకేసారి ఇస్తే మీరు తట్టుకోలేరు, మనం తట్టుకోలేము అని చెప్పడం కూడా జరుగుతుంది. అసలు ఏమి ఇవ్వబోతుర్రు, మనం ఎందుకు తట్టుకోలేము, అసలు ఎందుకు ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడుతుర్రు, ఇప్పటికేమైనా కుప్పలు తెప్పలు వచ్చినాయా మనకేమన్నా? యాష్ మఫారా తన పని తాను చేసుకుంటారని చెప్పి ఎల్సీ మెంబర్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో ఆయన మంచి పని చేస్తూ మన కోసం చేయడం జరుగుతుంది, మన భవిష్యత్తు కోసం చెప్పడం జరుగుతుంది. ఓకే, బాగానే ఉంది. కానీ కొంతమంది లీడర్స్ ఆయన అయ్యబోయేటని తట్టుకోలేము, చేయలేము ఇవన్నీ చెప్పడం వల్ల ఇంకా భయాందోళనకు గురి కావడం జరుగుతుంది. ఇదే అండి నిన్న వచ్చిన మా వాట్సాప్ గ్రూప్లో ఈ టెక్స్ట్ వచ్చింది. అది కూడా రెడ్ రెఫరెన్ గారు చెప్పారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకళ్ళిద్దరు రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే చాలా రోజుల బట్టి వీళ్ళ ఆటలు గ్రూపులలో ఎన్నో రకాలుగా న్యూస్లు వైరల్ చేయడం వల్ల చూసి నేను ఇద్దరు కామెంట్ కూడా పెట్టాను, ఎందుకు తట్టుకోలేము, ఈ పిచ్చి వ్యవహారాలు వేయొద్దు అని కూడా వాళ్ళకు గట్టిగా క్లాస్ ఇవ్వడం కూడా జరిగింది. అవన్నీ వెంటనే రిమూవ్ కూడా అడ్మిన్ అవన్నీ రిమూవ్ చేయడం జరిగింది. నేను అసలు స్క్రీన్ షాట్ చేద్దాం అనుకున్నా, నేను స్క్రీన్ షాట్ చేసే లోపే రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫౌండర్లలో కోపం రావడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు కొంతమంది ఫౌండర్స్ చేసే ఈ వ్యవహారాలు అన్ని రకాలుగా ఇబ్బంది ఉంది అందరికీ. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ పనులు వదిలిపెట్టుకుని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటే ఇప్పటి వరకు ఇలాంటిది ఏం జరగపోయేసరికి ఆయన ఏమైనా జరుగుతుంది, కొంచెం జరిగింది, ఇదంతా వస్తుంది, పేమెంట్ స్టార్ట్ అయింది, తర్వాత ఎన్ని ఆటలు ఆయన ఆడవచ్చు, ఎన్ని మాటలని చెప్పొచ్చు. ఏం జరగకుండా అది రాబోతుంది, ఇది రాబోతుంది, మీరు తట్టుకోలేరు, మీరు ఊహించలేరు, మీ మైండ్లు పేలిపోతున్నాయి, మీ పుచ్చలు కాలిపోతున్నాయి, ఏంటి మాటలు? దయచేసి అందరు వినండి, గమనించండి. మీరు ఎటువంటి ఇలాంటి బోకాస్ లీడర్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ పట్టించుకోకండి.
జెన్యున్గా వచ్చే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే మీరు పట్టించుకోండి. మనకు యాష్ మఫర్ లైవ్లో వచ్చినప్పుడు కానీ, మనకు పాపప్స్ వచ్చినప్పుడు కానీ అందులో ఇచ్చే మ్యాటర్ మాత్రమే నిజమైన ఇన్ఫర్మేషను. ఏ ఫౌండర్ ఇచ్చినా, ఏ లీడర్ ఇచ్చినా, సొంత క్రియేషన్ ఏదైనా సరే ప్రతిదాన్ని పట్టుకొని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చాలా రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది. యాష్ మఫర్ గారి మీద మనకు నమ్మకం ఉంది. నాకైతే చాలా నమ్మకం ఉంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మనకు మంచి చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. కానీ అప్పటి వరకు మనకు వేచి ఉందాం. అప్పటి వరకు మనకు 95% మీ ఫ్యామిలీ మీద, మీ ప్రజెంట్ ఉన్న వర్క్ మీద, మీ యాక్టివ్ ఇన్కమ్ మీద మీ కాన్సన్ట్రేషన్ చేయండి. జస్ట్ 5% ఈ ఓఎస్ మీద కానీ, విక్టరీ విత్ యాష్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంతే తప్ప ప్రతి ఒక్క న్యూస్కు, ప్రతి ఒక్క అప్డేట్స్ కావు, సొంత క్రియేషన్స్, వీటన్నిటికీ మీరు హరీబరీ కావాల్సిన పని లేదు. మీరు టెన్షన్ పడాల్సిన పని అంతకంటే లేదు. ఓకే, మన యాష్ మఫర్ గారి నుంచి పాపప్స్ వచ్చినప్పుడు మాత్రమే మీరు రియాక్ట్ కాండి. ఇలాంటి న్యూస్కు రియాక్ట్ కాకండి. ఓకేనా? నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.